భూలోకంలో ఉజ్జయిని అనే మహానగరం ఉంది. ఈ పట్టణం మాలవ దేశంలో సీప్రా నదీ తీరంలో ఉంది. ఈ మహాపట్టణంలో మేడలు మేరు పర్వతాన్ని మించి ఉంటాయట. ఆ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు మరియు భాగ్యవంతులు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు బృహరికి సవతి తల్లి కుమారుడు మన విక్రమార్కుడు. వీరికి మంత్రి భట్టి. కొన్నాళ్ల తర్వాత రాజ్యభారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి బృహరి రాజ్యత్యాగం చేసి దేశాంతరం వెళ్లిపోయాడు. తర్వాత మన విక్రమార్కుడు ధన కనక వస్తు వాహనాలతో ఇరు ప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు. అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సును చేయసాగాడు. ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు ఎలాగైనా విశ్వామిత్రుని తపోభంగం చేయాలని రంభా ఊర్వశులను ఆజ్ఞాపించాడు. అయితే ఇద్దరిలో ఎవరు వెళ్ళాలి అన్న సందేహం కలిగింది. అప్పుడు ఎవరు నాట్యం బాగుంటే వారిని పంపాలి అని నిర్ణయించారు. ఇంతకీ ఆ రోజు నాట్య ప్రదర్శనలో ఎవరి నాట్యం బాగుంది, ఎవరు గొప్ప నాట్యగత్తలు అనేది నిర్ణయించలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు ఇంతటి మహామనులున్న సభలో నిర్ణయించే గొప్పవారే లేరా అని ప్రశ్నించాడు. అందుకు మన నారదుడు లేచి, ఈ సభలో కాదు, భూలోకంలో విక్రమార్కుడనే మహారాజు ఉన్నాడు. అతడు సకల కళా కోవిదుడు. ఆ రాజే ఈ సమస్యను పరిష్కరించగలడు. కావున అతనిని పిలిపించవలసిందిగా కోరాడు. అందుకు ఇంద్రుడు సంతసించి వెంటనే మాతలి అనే రథసారథిని పిలిచి విక్రమార్కుని సగౌరవముగా తీసుకొని రమ్మని ఆదేశించాడు. వెంటనే మాతలి రథాన్ని తీసుకొని ఉజ్జయిని నగరాన్ని చేరుకొని, రాజా, నేను ఇంద్రుని రథసారథిని, నిన్ను సగౌరవముగా అమరావతికి తీసుకురమ్మని దేవేంద్రుని ఆజ్ఞ. కావున తమరు బయలుదేరవలసిందిగా అని విన్నవించాడు. అందుకు విక్రమార్కుడు సంతోషంతో అమరావతిని చేరుకున్నాడు. విక్రమార్కుని సవినయముగా ఆహ్వానించిన అమరేశ్వరుడు తన పక్కనే ఉన్న మణిమయ రత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టి కుశల ప్రశ్నల అనంతరం అసలు సమస్యను వివరించాడు. ఓ నరనాథ, ఈ రంభా ఊర్వశులు ఒకరిని మించి మరొకరు గొప్ప నాట్యగత్తులు. నీవు సకల విద్యా పారంగతుడవు. కావున వీరిద్దరిలో ఎవరు నాట్య ప్రావీణ్యులో నీవే నిర్ణయించగలవు అని విన్నవించాడు. అంతలో రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి రాగతాళయుక్తముగా గంధర్వగానంతో శరీరము మెరుపు తీగవలే శృంగారము వర్షించున్నట్లుగా నాట్యం చేసింది. మరునాడు ఊర్వశి తాను జయము పొందాలన్న పట్టుదలతో భావరాగతాళ లాస్యం ఉట్టిపడేలా మనోహరముగా నృత్యం చేసింది. ఇద్దరినీ పరిశీలించిన మీదట ఊర్వశినే నేర్పరిగా నిర్ణయించాడు. అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు అని ప్రశ్నించాడు ఇంద్రుడు. అందుకు, ఓ దివిజేస, కంటికింపుగా నాట్యం చేయడంలో ఇద్దరు సిద్ధహస్తులే. కాకపోతే ఊర్వశి నాట్యం అత్యంత మనోహరమే కాకుండా శాస్త్ర పరిధులను దాటకుండా ఉంది. అందువల్ల ఊర్వశినే అని నిర్ణయించడం జరిగింది అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు అతని మేధాశక్తికి సంతోషించి దివ్యాభరణాలతో పాటు నవరత్న ఖచ్చితమైన సింహాసనాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ సింహాసనానికి అటు 16 ఇటు 16 మొత్తం 32 బంగారు అందమైన బొమ్మలున్నాయి. వాటిని సాలభంజికలు అంటారు. ఆ విధముగా మన విక్రమార్కుడికి సాలభంజికలు ఉన్న సింహాసనం లభించింది. ఈ కథ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.